అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాలయ్య గారికి అయితేనే మీ చిరంజీవి గారికి అయితేనే మీ పద్మ అవార్డులు ఏ విధంగా వచ్చాయి, వారికి ఉన్నటువంటి ఆ గొప్ప అర్హతలు ఏమిటనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనకి 2 సంవత్సరాల క్రితమే స్వర్గీయ కొరియోగ్రాఫర్ అయినటువంటి రాకేష్ మాస్టర్ గారు చెప్పారు. ఆయన మనకు ఇప్పుడు లేరు, ఆయన చనిపోయి 2 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఆయన అప్పుడు మాట్లాడినటువంటి వీడియోలన్నీ ఉన్నాయి. ఒకసారి అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇకపోతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బాలయ్య గారి అర్హతల గురించి, ఆ రోజుల్లో అసెంబ్లీలో ఏం మాట్లాడారో అనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మన రాజశేఖర రెడ్డి గారి వీడియోను ఒకసారి చూద్దాం. చెప్పండి రాజశేఖర రెడ్డి గారు. ఇంకా కూడా చాలా చాలా ఉన్నాయి. మల్లెల బాబ్జీకి సంబంధించిన చర్చ పెట్టుకోవాల్సింది. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్, అది కూడా చర్చ పెట్టుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని అడిగితే గుండె మీద చేసుకుని బాలకృష్ణ గురించి ఎన్నో విషయాలు చెప్పవచ్చు, ఒకేసారి అడగండి. గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు. బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు, నువ్వు చెప్పయ్యా. మేము రాజకీయం చేసే వాళ్ళం మేమవునా కాదా అనేది మా చరిత్ర చెప్తుందయ్యా, నీ చరిత్ర కాదు. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేవలం రాజకీయం చేసేది తప్ప మరొక ఆలోచన నీకుండదు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి గుండె లేదు, గుండెలు తీసిన బంటు. ఆయన గుండెలు తీయడం తెలుసు, కానీ గుండె అనేది ఆయనకి లేదు. మీకు తెలుసో తెలియదు. ఇకపోతే మా రాకేష్ మాస్టర్ గారు వచ్చారు. బాలకృష్ణ గారి యొక్క గొప్ప చరిత్ర గురించి, వారు ఏమేమి పనులు చేసేవారు, షూటింగుల సమయంలో అందరితో ఎలా ప్రవర్తిస్తారు, అసలు ఎంత మంచివారు, ఆయన గుణగణాల గురించి చెప్పడానికి రాకేష్ మాస్టర్ గారు వచ్చారు. చెప్పండి సార్. సినిమా రంగంలో ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు, కానీ చెప్పరు, భయపడతారు. నేనైతే చెప్తున్నా, నిజం కాదా? మరి బెల్లంకొండ సురేష్ పాకుతూ అపోలోలో ఎందుకు వెళ్ళి అడ్మిట్ అయ్యాడు? నిజమే సార్. 2004 జూన్ నెలలో బాలకృష్ణ గారు, బెల్లంకొండ సురేష్ గారు, సత్యనారాయణ చౌదరి గారు అందరూ బాగా మందు కొట్టినప్పుడు బాలకృష్ణకు తిక్కరేగి పిస్టల్ తీసుకుని వారిని కాల్చిన సంగతి ఎంత చక్కగా గుర్తు చేశారు. ఇప్పుడు బాలకృష్ణ ఇలా ఎంటర్ అవుతున్నాడు, ఇలా ముందుకు వెళ్తున్నాడు. వెనక గొడుగు పట్టేవాడు, మేకప్ మ్యాన్, టచ్అప్ బాయ్ ఉంటాడు. టక్కని ఇలా వెళ్తున్న వ్యక్తి ఇలా తిరిగితే ఏమవుతుంది? ఎదుటోడు సచ్చాడే గొర్రె, టప్పు 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 కొట్టడమే, పట్టా పట్టా పడితే వాడు. ఎందుకంటే ఆయనతో ఉంటే ఏదో బేటాలు వస్తాయి, అంత ఫుడ్ దొరుకుతుందని మేనేజర్కి తెలుసు, పిఏకి తెలుసు, సెక్రటరీకి తెలుసు. రాకేష్ మాస్టర్ గారు ఇంతకాలం బాలకృష్ణ కోపం ఎక్కువంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు చెబితే నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది. అందరినీ తన్నటము వాస్తవమే అని తెలుస్తుంది. ఇకపోతే వారి సతీమణి గారు వసుంధర గారు వచ్చారు. ఇక బాలయ్య గారు ఎలా ఉంటారు, ఫ్యాన్స్ తో ఎలా ఉంటారు, అభిమానులతో ఎలా ఉంటారు, అన్ని విషయాలు అమ్మగారిని అడిగి తెలుసుకుందాము. అమ్మగారు, బాలయ్య గారు ఎలా ప్రవర్తిస్తారు, ఆయన గురించి కొంచెము చెప్పండి. అభిమానులతో ఉన్న చనువు వల్లే ఆయన మనవాళ్ళు అనుకుని అలా ఉంటారండి. వాళ్ళు కూడా ఏం అనుకోరు, అభిమానులు. వాళ్ళు చాలా సంతోషంతోనే. అమ్మగారు బాలయ్య గారితో తమ్మించుకోవడానికి అభిమానులు వస్తారంటారు, ఎంత చక్కగా చెప్పారమ్మా. అది వేరే రకంగా హైలైట్ చేసి రాంగ్ ప్రచారం చేస్తారు. బాలకృష్ణ సినిమా వాళ్ళని కొడతాడా? వాడెవడు కొట్టడానికి? వాడెవడు? వాడు అబ్బకు పుట్టాము మేము. వీడే నాన్నకి ఎన్నుపోటు పొడిచిన జఫాగాడు, విగ్ మ్యాన్. ఆ విగ్గన సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఆ విగ్ మ్యాన్ మొత్తం బొచ్చు లాగి వెనక్కి వెళ్ళిపోతుంది. అరే ఈ అమ్మాయి చూడలేకపోతున్నాం. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు విగ్గుతో ఎవడన్నా వెళ్తాడా? గర్భగుళ్ళోకి వెళ్ళేటప్పుడు విగ్గుతో ఎవడన్నా వెళ్తాడు? ముందు తీసే బట్టతలతో వెళ్ళు, చక్కగా బట్టతలకి చెమట పడితే తుడుచుకో. రాకేష్ మాస్టర్ గారు బాలయ్య గారికి ఇటువంటి చక్కటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని నాకు తెలుస్తుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పండి. అరే జూనియర్ ఎన్టీఆర్ నా చావుతో సినిమా ఫీల్డ్ మారుతుందిరా. నా చావుతో సినిమా ఫీల్డ్ మారితే చాలురా. మీ కథం రా మీది. మీ ఫ్యామిలీ మొత్తం కథం అవుతుంది. నందమూరి మెగా ఫ్యాన్స్లా చెట్టంత కూతుర్లు ఉన్నారు, చెట్టంత మనవరాలు ఉన్నారు. నీకు ఇంతింత అమ్మాయిలు కావాలి. ఇవి నా కొడకల రంగు పూసుకొని నటిస్తూ నేను చావడానికి సిద్ధం. నా కొడుకుని టచ్ చేస్తారా? అరే జూనియర్ ఎన్టీఆర్ మనవడు
వాడు ఒక హీరో అవ్వాలి, చిరంజీవి మనముడు ఒక హీరో అవ్వాలి. అరే ఈ కేంద్రం మీ ఫ్యామిలీ మొత్తం మీరేనారా రాజులు, లంగాలా. రాకేష్ మాస్టర్ గారు, మీ యొక్క ఆవేదన నాకు అర్థమైంది. మీ ధైర్యాన్ని నేను ఉండలేకపోతున్నాను. ఇకపోతే ఈ రెండు కుటుంబాలే సినీ ఫీల్డ్ను శాసిస్తున్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ ఇలాగే ఉంటుందని నాకు అర్థమవుతుంది. నన్ను చంపుతారా? అరే నా చంపడరా, నా విగ్రహం పెడతారా ప్రతి చోట. ఇప్పుడు నేను తాగి మాట్లాడలేదురా, నాభి నుంచి వచ్చే మాటలో నా చావుతో సమాధి చేపిస్తా ఫిల్మ్ నగర్. నా కులం తక్కువ అన్నారు చూడు, కులం తక్కువ కళాకారులుగా చూస్తాడు రా వాడు చిరంజీవి. ఇప్పుడు చెప్తున్నాడు రా రే, నేను చిరంజీవి వీరాభిమాన్ని అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. యమహానగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్ డింగ్. వాడు ఎంత డబ్బులు దుబ్బాడో తెలుసా చిరంజీవి, కానీ అక్కడ ఒక ఫైటర్ చావు బ్రతుకులతో ఇప్పటికి ఉన్నాడు. ఆ చరిత్ర అవన్నీ నెక్స్ట్ వస్తాయిరా. ఇక మీదట బాలకృష్ణ మేకప్ మ్యాన్ ఎంతమందిని కొడతాడు తెలుసా రోజు? ఈ నా చేతులు నీళ్ళు తాగేవాళ్ళరా, మేమందరం టెక్నీషియన్స్. ఆడరా బాలకృష్ణ మెంటాలిటీ తెలుసా మీకు? ఇలాంటి ఎపిసోడ్లు మీరు వింటే అరే బాలకృష్ణ నా బొచ్చేమన్నా బిగుతాడరా, రమ్మంటారా బాలకృష్ణని. అరే వాడు ఏం బిగుతాడురా, చిరంజీవి ఏం బిగుతాడు. సరే కదా ఫ్రెండ్స్, రాకేష్ మాస్టర్ గారు చెప్పిన ప్రతి విషయము కూడా నగ్న సత్యం. ఇందులో ఎటువంటి దోషము అసత్యము లేదు. ఇకపోతే ఈ పద్మ అవార్డులన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసము ఇస్తున్నారు తప్ప కనీసము నటనకి ఇచ్చినటువంటి అవార్డులు కాదు, రివార్డులు కాదు. ఇవి కేవలము రాజకీయము. ఈ గూటాల కూటమి వీరికి అమ్మిందని చెప్పాలా అవార్డులు. వీరు కొనుక్కున్నారు, వారు అమ్మారు అవార్డులను అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అసలు బాలకృష్ణకు నటన వచ్చా అని చెప్పి ఒక్కసారి మనము ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.